నేను ఇది ఏదో అవకాశం కోసం చెప్పడం లేదు. ఆ పార్టీని కించపరిచేటువంటి ఉద్దేశం కాదు. చాలా సందర్భాల్లో మనం చూసినాం, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇవాళ ఏం జరిగింది అనేటువంటిది మీకు తెలుసు, నాకు తెలుసు. అనేక సందర్భాల్లో మనం చర్చించుకుంటున్నటువంటి సందర్భం, ప్రజలు అంతకంటే అసంతృప్తిగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి మనకు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కనపడుతున్నటువంటిది. మనం మామూలుగా మాటామంతి కలిపినప్పుడు, మనం ఫలానా పార్టీ అనకుండానే మామూలుగా మాట్లాడినప్పుడు వస్తున్నటువంటి అభిప్రాయాలను మనం క్రోడీకరిస్తే తీవ్రమైన నిరసన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద 18 మాసాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వరాల జల్ది దేనికి ఉపయోగిస్తారండి? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే దైనందిక కార్యక్రమాలకు, ఎకనామిక్స్లో రోజువారీ ఖర్చులకు సరిపడేటువంటి ఆదాయాలను సంపాదించుకోలేదో ఆ ప్రభుత్వం ఆర్థిక దివాలాకోరుతనం వైపు ప్రయాణం చేస్తుంది, సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉందని ఎకనామిక్స్ ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఇప్పుడు ఖర్చులు అప్పులు 2 రకాలుగా ఉంటాయి, ఆదాయాలు కూడా అట్లాగే ఉంటాయి. రోజువారీ ఖర్చు ఎంత, రోజువారీ ఆదాయం ఎంత. దీనికోసం అప్పు అంటే ఏమిటి? మనం అప్పులు రకరకాలు ఉంటుంది. మనం బట్టలు కుట్టించుకోవడానికి చేసే అప్పు ఓ రకంగా ఉంటుంది, మనం తినడానికి తిండి కోసం చేసేటువంటి అప్పు ఓ రకంగా ఉంటుంది. బట్టలు అంటే మనం కొంతకాలం కుట్టించుకోము, ఉన్న డ్రెస్సుతోనే మనం కాలం గడిపేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తిండి కోసం మనం ఉండలేం కదా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చూసినట్టయితే ఆదాయాలు ఖర్చులకు వచ్చేటప్పటికి మనకు కనపడుతున్నటువంటిది ఆయన భాషలోనే 18,500 కోట్లు వస్తుంది, 6,500 కోట్లు అప్పుల కోసం, వడ్డీల కోసం గత ప్రభుత్వం చేసింది అనేటువంటి మాట చెప్పడం జరుగుతున్నటువంటిది. దగ్గర 6,000 కోట్లు ఉద్యోగస్తులకు వస్తున్నాయి, ఇంకా మిగిలింది ఎంత నాకు 6,000 కోట్లు అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. 18,500 కోట్లు ఇంటూ 12 2,20,000 కోట్లు తక్కువ ఆదాయం ఏం కాదు అది వాళ్ళ మాటలు. ఎటొచ్చి ఏంటంటే కోరికలు గుర్రాలై ప్రవహిస్తున్నాయి. అలవి కానీ అమలు కానీ ఊహాజనితమైనటువంటి గ్యారంటీలని పేర్ల మీద సర్టిఫికెట్లు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సర్టిఫికెట్లు సంతకాలేసి మెడలు వేసేసి చేసినటువంటి పరిస్థితి లోపల ఇవాళ వాళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విమర్శ కోసం కాదు, రైతులకు సంబంధించి మాట్లాడదాం. మొట్టమొదట గత ఒక రైతు భరోసా ఎగ్గొట్టినాడు, ఇప్పుడు 2వది నడుస్తుంది. ఎగ్గొట్టినాడు, ఇప్పుడు 2వది నడుస్తుంది. 2వ దాంట్లో ఇచ్చినటువంటిది ఏంటంటే 3.5 ఎకరాలకు ఇచ్చినాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ ఆర్థిక మంత్రి, వాళ్ళ వ్యవసాయ మంత్రి నాగేశ్వరరావు గారు, ఖమ్మం నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడుతారు? మేము ఆగస్టు 15 లోపల వేస్తామని. ఏం వేస్తాడు? వర్షాకాలానికి, వచ్చే వర్షాకాలానికి సంబంధించిన రైతు భరోసా గురించి మాట్లాడుతారు. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళు అర్థమైతే లేదు. 1 ఎగ్గొట్టినారు, 2 ఇది 3.5 ఎకరాల వరకు ఇచ్చినారు, ఇప్పుడు మళ్ళీ ఇవ్వబోతామంటున్నారు. రుణమాఫీ కూడా అట్లాగే చేసినారు, 60% ఇచ్చినారు, 40% ఎగ్గొట్టినారు. ఒక ఇంట్లో 4 తండ్రి కొడుకులు ఉండి వేరుబడి ఉన్నట్టయితే ఉంటే వాళ్ళల్లో ఒకరికి ఇచ్చినారు, మిగతా వాళ్ళకి ఎగ్గొట్టినారు. ఓ పద్ధతి లేదు, వ్యవహారం లేదు. ఉద్యోగస్తులకు సంబంధించిన కనీసం 2.5 సంవత్సరాల నుంచి పెరుగుతున్న ధరలు, 5 కిస్తులు 5 వాయిదాలు ఉన్న డిఏని ఇచ్చే పరిస్థితి లేదు. ఇది చర్చించుకుంటే చాలా విడ్డూరంగా కనపడుతుంది. డిఏ లేని పరిస్థితుల ప్రభుత్వం ఉంది. నన్ను కోస్తే ఏమొస్తుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే ₹1 కూడా రాదంటున్నాడు. మళ్ళీ సరిదిద్దుకొని వాళ్ళు ఏదో 1-2 డిఏలు ఇస్తారంటున్నాడు. పదవి విరమణ వయసు, ప్రభుత్వ ఉద్యోగస్తుల పదవి విరమణ వయసు పెంచాలని వస్తుంది. ఇవి పిచ్చి తుగ్లక ఆలోచనలు. ఇక వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా ఇంకో ఆరోపణ కూడా వినబడుతుంది. తెలంగాణకి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, రావాల్సిన విధంగా ఆదుకోవాల్సిన విధంగా మనం ఇక్కడ రాష్ట్రం నుంచి కడతమే సరిపోతుంది తప్పితే అందరికీ, కానీ రాష్ట్రానికి మాత్రం బీజేపీ ఏం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని ప్రధానమైన ఆరోపణ కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, నేనేమంటున్నా, ఇది ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నోరు తెరిస్తే ఇదే మాట్లాడతారు. ఏ పద్ధతి కింద ఎంత బాగున్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పాలి కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో ప్రతిపాదనలు చేసినప్పుడు ఊహాజనితమైన అవి కూడా 30,000 కోట్లు వస్తాయి, 40,000 కోట్లు వస్తాయి అని చెప్పి ప్రతిపాదనలో చూపించి చివరికి వచ్చేటప్పటికి ఏది రావాలన్నా అది వస్తుంది. అన్ని రాష్ట్రాలకు ఏ పద్ధతి ఉంటుందో ఆ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ కేసులు వేరండి. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి కొంత అప్పు రూపంలో ఇచ్చినారు. అప్పు రూపంలో వాళ్ళు ఊరికే ఇచ్చినటువంటి గ్రాంట్లే కాదు. అది ఒక కేసు మనం ఆలోచించవచ్చు. సరే, మనకు కూడా కావాలేంది అనేటువంటిది అడగాలి కదా. వీళ్ళ బడ్జెట్ జీతాలు చెల్లించలేని, జీతాలు ఒకటి నాడు చెల్లిస్తేనే గొప్ప విషయం అంటున్నారు. మేము వాళ్ళ డిఏలు బాకీ పెట్టినారని ఒక్కటిస్తేనే గొప్ప విషయం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఆరోగ్యశ్రీ ఎటు పోయిందో డబ్బులు లేవు, ఫీజు మాఫీ, ఫీజుకు సంబంధించినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏది ఉందో అక్కడే ఉన్నాడు పాపిరెడ్డి గారు. చాలా కాలం స్టేట్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేసినారు ఆయన. అది ఎటుపోయిందో తెలియదు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వము
కొన్ని స్కీములు ఎట్లా 200 యూనిట్లు విద్యుత్ శక్తి ఫ్రీ అన్నారు. ఎంత శాతం మందికి ఇచ్చినారండి వాళ్ళు? గ్యాస్ అన్నారు, ఎంతమందికి ఇచ్చినారండి? బోనస్ 500 రూపాయలని ఎంతమందికి ఇచ్చినారండి? కొనే దిక్కులేదు. ఏదో ఇస్తున్నారు, ఇటు అటు చూపించి తప్పించుకొని పారిపోతున్న పరిస్థితుల వల్ల. ఇక నేను మిగతా లిస్టు గురించి మాట్లాడుతున్న వాళ్ళ గ్యారంటీలు ఇచ్చినటువంటిది. మహిళలకు 2500 అన్నారు, 4000 అన్నారు. మరి ఆ కార్డు తెల్ల కార్డులు ఇస్తామన్నారు, ఇంతవరకు అతిగతి లేదు. ఇల్లు చెప్తున్నారు, ఇల్లు కూడా ఏం చెప్తున్నారు? ప్రతి నియోజకవర్గానికి 3,50,000 ఇల్లు నిర్మిస్తామని చెప్తున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎంత అవుతుంది, వెంకటరెడ్డి గారు అసలు సామాన్య ప్రజల గురించి రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయా? ఎందుకంటే తమ మేనిఫెస్టోలో ఒకటి పెడతారు, ఆ మేనిఫెస్టోలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి, వాటిని చెప్పినట్టుగా అమలు చేయడానికి వాళ్ళు నానా పాటలు పడాల్సిన పరిస్థితి. నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీజేపీ, వైఎస్ఆర్సీపీ, ఏదైనా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. అసలు రాజ్యాంగంలో కూడా మౌలికమైన మార్పులు రావాల్సిన అవకాశం ఏదైనా ఉందంటారా? మేనిఫెస్టోలో ఇచ్చినవి చెప్పినట్టు చేయకపోతే తర్వాత వాళ్ళు శిక్షార్హులు ఉండేటట్టుగా ఉంటే కానీ రాజకీయ పార్టీలన్నీ మారేటట్టు లేవు, ఇంక్లూడింగ్ బీజేపీ ఆల్సో. ఏమంటారు మీరు? మాట లక్ష్మీనాథ్ గారు, మీరు మంచి ప్రశ్న అడిగినారు. ఈటెల రాజేందర్ను ఉప ఎన్నికలు ఓడించడానికి కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఏవో కొంతమందికి ఇచ్చుంటాడు, వాసన చూపించుంటాడు. ఇది వీలవుతుందా అనండి? 10 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది వీలవుతుందా? రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అంటున్నాడు, ప్రకటనలు చేసినాడు. అమ్మ, అక్క, అయ్యా ఇప్పుడు తీసుకుంటే మీకు ఇంత, రేపు నేను వచ్చిన తర్వాత అయితే 4,000, డిసెంబర్ 7 తర్వాత అయితే 4,000 ఇస్తా, అందరూ మీరు మహిళలందరికీ 2,500 ఇస్తా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మా మేనిఫెస్టో ఉంది, నేను తెలంగాణకు సంబంధించినంత వరకు మాట్లాడతా. మేము ఎటువంటి వాగ్దానాలు చేయలేదండి. ఏది వీలవుతుందో, ఏది అవసరమో, ఏది ఒక రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడుతుందో, ఏ సామాజిక వర్గాలకు ఏది లాభమో మేము వాటిని అమలు చేయడానికి ఒప్పుకున్నాం. మేము